ఇది రాయల్ జెల్లీ లాగా ఉంటుందండి, కానీ 6 నెలలే ఉంటుంది దాని షెల్ఫ్ లైఫ్. మనం పౌడర్ లాగా కన్వర్ట్ చేస్తే 2 years వరకు దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మన దగ్గర లైఫ్లైజర్ ఫ్రీజ్ డ్రైయింగ్ పద్ధతిలో మనము జెల్లీని పౌడర్ లాగా చేస్తాము. ఇది క్వీన్ తింటుంది, తినడం వల్ల దాని వైటాలిటీ పెరుగుతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమి ఉండవు. మనం కూడా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఎవరికైతే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి కూడా క్యూర్ అవుతుంది అండ్ యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది అన్నమాట. 30 తర్వాత నుంచి మనం తిన్నాం అనుకోండి, మనలో కొల్లాజన్ బాగా పెరుగుతుంది, ఎక్కువ రోజులు యంగ్గా ఉండొచ్చు, స్కిన్లో మనకి ముడతలు రావు. దీన్ని డైరెక్ట్గా కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు 50,000 అండి, ఇది కిలో వచ్చేసి 50,000 ఇది. దీన్ని మనం డైరెక్ట్గా నాలుక మీద పెట్టుకోకూడదు, నాలుక కింద సబ్లింగ్వల్ లాగా తీసుకోవాలి. లేదు అనుకుంటే ఇది హనీలో మిక్స్ అవ్వదు, హనీ పాలెన్ మిక్స్ చేస్తాం కదా, దాంట్లో తీసుకోవచ్చు. 1:10 రేషియో లాగా తీసుకోవచ్చు మనము. అది కూడా మేము ప్రోడక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయండి. దీన్ని ఫేస్ ప్యాక్లో వాడుతున్నారు, చాలామంది బ్యూటీ క్రీమ్స్, మన చాలామంది హీరోయిన్స్ తీసుకుంటారు, అందుకనే వాళ్ళు చాలా యవ్వనంగా యంగ్గా కనిపిస్తూ ఉంటారు హీరోస్ హీరోయిన్స్. తేనె అనగానే మన ఊర్లలో చిన్నప్పుడు కొండ తేనె కావచ్చు, చిన్ని ఈగల తేనె, పెద్ద తేనెటీగలది ఇట్లాంటివి మాత్రమే తెలుసు. కానీ తేనెలో కూడా చాలా రకాలు ఉంటాయని చెప్తున్నారు. సో వాటిల్లో కొన్ని రకాలు ఇక్కడ రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వాటిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో చెప్పండి మేడం, ఎన్ని రకాల తేనెలు ఉంటాయి మొత్తం? అంటే యూనిఫ్లోరల్ అండ్ మల్టీఫ్లోరల్ హనీ అంటారు. యూనిఫ్లోరల్ అంటే మనము తేనె పెట్టెలు ఒక ప్లాంటేషన్లో పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ లిచీ ప్లాంటేషన్లో పెడితే అది లిచీ హనీ అంటారు. అంటే 40% కనుక మనకి లిచీ పాలెన్ ఉంటే అది లిచీ హనీ అంటారు. లేదు అంటే మల్టీఫ్లోరల్ హనీ అని అంటారు. మన దగ్గర దొరికేది మొత్తం మల్టీఫ్లోరల్ హనీ. ఇది వేరే స్టేట్స్ నుంచి శాంపిల్స్ తెప్పించాము మేము మ్యూజియం పర్పస్ కోసం అని. ఇది కార్వీ హనీ, అలాగే జామున్ చేయొచ్చు మన దగ్గర, అల్లనేరేడు ఉంటుంది కదా తేనె, నీమ్ చేయొచ్చు. టెస్ట్ చేస్తారండి శాంపుల్ పాలన్ గ్రెయిన్స్ కోసం టెస్ట్ చేస్తే 100 పాలన్ గ్రెయిన్లో 40% కనుక మనకి సేమ్ ఫ్లవర్ ఉంటే కనుక అది ఆ ఫ్లోరల్ హనీ అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. అది కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది. అంటే ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి జామున్ హనీ చాలా మంచిది, అల్లనేరేడు హనీ ఆ ప్లాంటేషన్లో పెట్టి కనుక మనం తేనె తీస్తే అది మంచిది. వేప చెట్టు నుంచి తీసింది చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి. అంటే మనకి నీమ్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్, హనీలో ఉన్న క్వాలిటీస్ రెండు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలా ఏదైతే మెడిసిన్ తులసి హనీ చాలా మంచిది. తులసి మామూలుగా మనకి అందరికీ తెలుసు, అది మంచి మెడిసినల్ ప్లాంట్. ఆ తోటలో పెట్టిన తేనె పెట్టెల నుంచి వచ్చిన హనీ మనకి చాలా మంచిది, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కటి ఒక్కో రకమైన ఉపయోగాలు ఉంటాయి. సో అట్లాంటి తేనెలు మన వద్ద కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఇట్లాంటి అంటే సేకరించే తేనె కావచ్చు, వాటిని మన ప్రాంతంలో కూడా సాగు చేసుకునే విధంగా రైతులకు ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు.